కర్ణాటకలో అధికార పంపిణీకి సంబంధించిన అంశంపై గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కన్నడ నాట కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 2.5 ఏళ్లు పూర్తి కావడంతో సీఎం మార్పు జరుగుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరొక వైపు డీకే శివకుమార్ తరచుగా చేసే వ్యాఖ్యలు ఈ తరహా ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఉన్నాయి. తాను సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. కర్ణాటకలో అధికార పంపిణీకి సంబంధించిన అంశంపై గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం వారిద్దరూ చెరో 2.5 ఏళ్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రచారం సాగింది. అయితే ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే సీఎం మార్పు జరుగుతుందని, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ త్వరలోనే సీఎం అవుతారని చేసిన వ్యాఖ్యలతో సీఎం మార్పు అంశంపై చర్చ తీవ్ర స్థాయిలో చేరింది. గతేడాది నవంబర్ లేదా డిసెంబర్ చివరి నాటికి సీఎం మార్పు జరిగే అవకాశం ఉందని చర్చ జరిగినప్పటికీ వాస్తవంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక 2026 జనవరిలో సీఎం మార్పు జరుగుతుందని ఊహాగానాలు వెలువడినా అది కార్యరూపం దాల్చలేదు. ఇక తాజాగా డీకే శివకుమార్ మరోసారి సీఎం పదవి గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాను ముఖ్యమంత్రిని కావాలని రాష్ట్ర ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అలాగే అన్నింటికీ కాలమే బదులిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. మరోవైపు దళిత సంఘాల నాయకులు పరమేశ్వర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఎదురైన ప్రశ్నకు డీకే శివకుమార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. దళిత సంఘాల నాయకులు పరమేశ్వర్ సీఎం కావాలని కోరుకోవడంలో తప్పేముందని తిరిగి ప్రశ్నించారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా అన్నింటికీ కాలమే బదులిస్తుందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. మరోవైపు హాసనలో తళ్ళిహళ సంస్థానంలో విశ్వకాలజ్ఞాన శివయోగి అనే ఆధ్యాత్మికవేత్త హాసనాంబ ఆలయంలో నిర్వహించిన 108 శ్రీదేవి పురాణ పఠనం, హోమ, ధర్మసభ కార్యక్రమాల్లో హాసనకు చెందిన వ్యక్తి రానున్న రోజుల్లో ప్రధాని లేదా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఇక ఎమ్మెల్సీ యతీంద్ర నాకు అధిష్టానమని డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు యతీంద్ర బదులిచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకు పాత్రికేయులు విపరీతార్థం తీశారని యతీంద్ర చెప్పారు. ఏ నిర్ణయమైనా పార్టీ అధిష్టానం తీసుకుంటుందని, ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని యతీంద్ర స్పష్టం చేశారు. మరోవైపు డీకే శివకుమార్ కోసం ప్రాణం ఇచ్చేందుకు 50 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెన్నగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు శివకంగా వ్యాఖ్యానించారు. అధికార మార్పిడి ఒప్పందం జరిగిందని, దానికి అనుగుణంగా శివకుమార్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలను అప్పగించేందుకు హైకమాండ్ చర్యలు తీసుకోవాలని తాను కోరుకుంటున్నారని బసవరాజు శివకంగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటకలో సీఎం మార్పు గురించి గత కొన్ని నెలలుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించారు. అయితే ఈ అంశంపై ఎవరూ స్పందించవద్దని కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించడంతో కొంతకాలం పాటు సీఎం మార్పు అంశంపై ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. కానీ ఈ విషయంపై తరచుగా చర్చ జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ కీలక నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా, ముఖ్యంగా డీకే శివకుమార్, సిద్ధరామయ్య వంటి వారు ఢిల్లీ పర్యటనకు వెళ్లారనే సమాచారం రాగానే సీఎం మార్పు అంశంపై చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. మరోవైపు డీకే శివకుమార్ తరచుగా చేసే వ్యాఖ్యలతో సీఎం మార్పుపై జరుగుతున్న చర్చకు బలాన్ని చేకూరుస్తోంది. డీకే శివకుమార్ అధిష్టానం ఆశీస్సులతో సీఎం పదవిని అధిరోహించాలని ప్రయత్నిస్తుండగా ఆయన కల నెరవేరుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్ల పాలన అనంతరం డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇస్తారని పలువురు కాంగ్రెస్ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. డీకే శివకుమార్ సైతం తనకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం సీఎం పదవిని ఇస్తుందని భావిస్తున్నారని, అందులో భాగంగానే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని డీకే సన్నిహితులు చెబుతున్నారు.